దేవా నీకు ఎంత అహంకారం, అందుచేత ఇప్పుడే నేను శపిస్తున్నాను. భూలోకంలో నీకంటూ అసలు ఒక గుడి కూడా ఉండకుండా ఉండుగాక, నీకు అసలు పూజ కూడా ఉండకుండా ఉండుగాక అని చెప్పేసి బ్రహ్మదేవుని శపించేశాడు. అందుచేతే బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడా పూజ లేదు. సరే అయిపోయింది, ఇక బ్రహ్మదేవుడు పనికి రావడం అనుకున్నాడు. సరే విష్ణులోక అయ్యుక రుద్రలోకానికి వెళదాము అని చెప్పేసి శివుడి యొక్క రుద్రలోకానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ప్రదోష వేళ చక్కగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఆ పరమేశ్వరుడు చక్కగా ఆయన అద్భుతమైనటువంటి నాట్యాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో వెళ్ళేసరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా నృత్యం చేస్తూ ఉంటే అక్కడ ఎంతసేపు ఈ భృగు మహర్షి నుంచున్నా కూడా పరమేశ్వరుడు కూడా ఈ భృగు మహర్షి వైపు చూడటం లేదు. వాళ్ళు తాండవం చేస్తున్నాడు, శివతాండవాన్ని చేస్తున్నాడు. సరే చూశాడు, సరే శివుడికి కూడా ఇంత అహంకారమా, నా అంతటి వాడు వస్తే కనీసం పట్టించుకోవటం లేదా అని చెప్పేసి ఇప్పుడే నేను శివుడిని కూడా శపిస్తున్నాను. ఏ అయితే ఈ యొక్క శరీరపరమైనటువంటి భంగిమలతోటి లేదా శారీరకపరమైన అవయవాలు చూసి పొంగిపోతూ ఉన్నాడు, వాటితో నృత్యం చేస్తున్నాడు, తాండవాన్ని చేస్తున్నాడు, ఆ అహంకారం చేస్తున్నాడు, అలాంటి శివుడికి అసలు అవయవాలకి లేదా శరీరానికి పూజ లేకుండా ఉండుగాక, భూలోకంలో లింగానికి మాత్రమే పూజ ఉండుగాక, శరీరానికి స్వరూపానికి పూజ